शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి
శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మకర రాశి జాతకులు అంటే ఎవరు? ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారో ప్రథమంగా తెలుసుకుందాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గ, గి అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మకర రాశి కిందికి వస్తారు. అయితే మకర రాశి వారికి ఈ సంవత్సరము 2 ఆదాయం, 8 వ్యయం. చాలా వ్యత్యాసం ఉంది ఆదాయ వ్యయాల లోపల. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆదాయము, వ్యయము అంటే రాబడి, ఖర్చులపై మనస్సు నిలపాలి. కొంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడము, ఆదాయాన్ని పెంచుకోవడం పైన మనస్సు నిలపడం అనేటువంటిది అవసరము. ఇక రాజపూజ్యం 1గా ఉంది, రాజావమానం 2 అంటే పూజ్యభావము తక్కువ పాళ్లల్లో ఉంది, అపకీర్తి అనేటువంటిది ఎక్కువ పాళ్లల్లో ఉంది. కాబట్టి ఈ విషయం పైన కూడాను మీరు కొంత ఫోకస్ చేసి జాగ్రత్తగా ఆలోచించినట్టయితే మీకు కొంత రెక్టిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మకర రాశి వారికి ఈ సంవత్సరము, ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థానాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా 6వ స్థానంలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 7వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం మళ్ళీ 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 6, 7, 8 స్థానాలలో సంచరిస్తున్నాడు. తర్వాత మళ్ళీ 7వ స్థానంలోకి వస్తున్నాడు ఎండింగ్ లోపల వక్రరీత్యా. ఇక శనీశ్వరుడు విషయం మనం చూసినట్టయితే శని 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. తదనంతరం జన్మస్థానంలోకి వస్తున్నాడు రాహువు, మళ్ళీ 7వ స్థానంలోకి కేతు వస్తున్నాడు. అంటే రాహు కేతుల యొక్క ప్రతికూలత ఉంది మకర రాశి వారికి. శని మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. గురువు విషయంలో 50% అనుకూలత ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ మకర రాశి వారికి ఈ సంవత్సరము తెలుస్తోంది. ఇక ఈ గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ గ్రహస్థితిని స్థూలంగా మనం ఆలోచించినట్టయితే గురు, రాహువు, శని, కేతువు ఈ గ్రహాల యొక్క సంచారాన్ని చూసినట్టయితే మీరు క్రమశిక్షణతో ఉండాలి ఈ సంవత్సరం. అంటే ఆచితూచి వ్యవహారం అనేటువంటిది చాలా అవసరము. ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా ఆలోచించి స్టెప్స్ తీసుకోవడము అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ప్రథమంలో గురువు మిథునంలో ఉన్నటువంటి సమయం లోపల పని భారం పెరుగుతుంది, పనిపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మీరు ఏంటంటే ఇన్ టైం లోపల కొన్ని పనులు చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక సేవా రంగంలో ఉన్నటువంటి వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి, సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అవకాశాలు వస్తాయి. సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి పేరు వస్తుంది. ఇక ఉద్యోగంలో పోటీతత్వం పెరుగుతుంది ఈ సమయం లోపల. అంటే మీకు ఎదురుగా మీ పైన ఒక అభాండాలు కానివ్వండి, విమర్శలు కానీ చేసేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. దాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రమకు తగినటువంటి ఫలితము కొంత స్లోగా వస్తుంది. నిరాశ చెందకుండా మీరు ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. ఇక సహచరులతో సమన్వయంగా ఉండడం చాలా అవసరం ఈ సమయంలో. ఆరోగ్యం పైన కూడాను శ్రద్ధ వహించాలి. రోజువారీ జీవనంలో కొంత మార్పులు కనబడుతున్నాయి. ఇక పూర్వం తీసుకున్నటువంటి అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో నియంత్రణతో ఉండండి. ఇక గురువు 1 జూన్ రోజున కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు గనుక అక్కడి నుండి మీకు కొంత మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే సంబంధాలు మెరుగవుతాయి,
ఆత్మీయులు, బంధువులు అందరితో కూడాను మీకు సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. సత్సంబంధాలతో ముందుకు వెళ్తారు. అధికారులు కూడాను మిమ్మల్ని ఆదరిస్తారు. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. అంటే భార్య యొక్క సహకారము ఈ సమయంలో మీకు బాగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో అనుకూలత ఉంటుంది. ఒప్పందాలు చేసుకుంటారు. న్యాయ వివాదాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులపై మీరు విజయాన్ని పొందుతారు. ప్రజా సంబంధాలు మెరుగవుతాయి. ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు అందరితో కూడాను సత్సంబంధాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తదనంతరము సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు. సింహరాశిలోకి రాగానే అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము ఆకస్మికంగా మనకు ఇబ్బందులను కలిగించేటువంటి స్థానం కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో మీరు ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై మనస్సు నిలపడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ విషయం లోపల కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక లాభదాయకమైనటువంటి పెట్టుబడులపై మనస్సు నిలపడం చాలా అవసరము. ఆశించిన మేర మీకు ధనము చేతికి అందకపోయినప్పటికీ ఏదో రకంగా మీకు డబ్బు మట్టుకు చేతికి అందుతుంది. నిత్యము చేసేటువంటి పనులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక శని మీనంలో ఉండడం వల్ల మీకు చాలా విషయాలలో ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళతారు. గంభీరంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక పోతే మాటల వలన కొన్ని సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అనవసరమైనటువంటి మాటలకు స్వస్తి పలకండి. అనవసరంగా మాట్లాడకండి. మాటలను నియమితంగా అంటే ఎంత అవసరమో అంతవరకే మాట్లాడండి. తద్వారా మీకు లాభం చేకూరుతుంది. ఆలోచించి మాట్లాడండి. మొత్తం మీద సోదరులతో సంబంధాలు మెరుగవుతాయి. అయినప్పటికీ బాధ్యతలు పెరుగుతాయి. కొంత రాహు కుంభంలోకి రావడం మూలకంగా ధనంపై మీరు దృష్టి పెట్టాలి. అంటే రాబడిపైన దృష్టి పెట్టాలి. ఆదాయము కొంత అసంతృప్తిగా ఉంటుంది. అంటే రావాల్సినంత రాకపోవడంతో కొంత మానసిక ఇబ్బందులకు, అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఒక తపన మీ లోపల పెరుగుతుంది ఈ సమయం లోపల. సరే, అందులో సక్సెస్ కావడము కాకపోవడము అనేటువంటిది వేరే విషయం అయినప్పటికీ మీకు సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం అనేటువంటిది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఇక రాహు మకరంలోకి రావడం మూలకంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లోపల. మీరు చేసేటువంటి పనుల లోపల, మీ ఆలోచన విధానం లోపల మార్పు కనబడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడాను ఇక్కడ కనబడుతుంది. పుణ్యకార్యాలపై మనస్సు నిలుపుతారు. కర్కాటకంలోకి కేతు రావడం మూలకంగా కొంత భావోద్వేగాలు, తొందరపాటు తగ్గేటువంటి అవకాశము ఉంది. దాంపత్య జీవితంలో సమతుల్యత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. ఇక కుటుంబంలో బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఓవరాల్ గా స్థిరత్వం కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడాను స్థిరమైనటువంటి లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణలో మట్టుకు మీరు తొందరపడకూడదు. భాగస్వాములతో, పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా పొదుపుపై మనస్సు నిలపండి. దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడం చాలా మంచిది. తాత్కాలికమైనటువంటి ప్రాఫిట్స్ మీరు చూడకుండా దీర్ఘకాలం లోపల మనకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మీరు ఫోకస్ చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం పైన మీరు జాగ్రత్తగా మనస్సు నిలపాలి. విద్యార్థులు కొంత క్రమశిక్షణతో చదివినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలలో ఆలస్యంగా అయినప్పటికీ మీకు విజయం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. సాంకేతిక విద్యకు అనుకూలమైనటువంటి సంవత్సరము. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాధ్యతలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల సంఖ్య కొంత తగ్గుతుంది. అంటే మిత్రులతో కొంత విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీకు ఓవరాల్ గా సహాయ సహకారాలు మట్టుకు అందుతాయి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరము. ఇకపోతే అప్పులు
మట్టుకు మీరు రిపే చేస్తారు. తగ్గుదల ఉంది. కొత్త జీవన విధానానికి మీరు శ్రీకారం చుడతారు. పాత అలవాట్లు అన్ని కూడాను దూరం అవుతాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు కొంత శ్రమ కష్టము అనిపించినప్పటికీ మధ్యలో ఊహించినటువంటి ఒక పురోగతి అభివృద్ధి కనబడుతుంది. చివరి లోపల మీరు చాలా సంతృప్తిగా ఈ సంవత్సరాన్ని గడుపుతారు. కుటుంబంతో అనుబంధంతో ఉంటారు. బాధ్యతలు మీ గౌరవాన్ని పెంచుతాయి. ఇలా ఓవరాల్ గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి స్థిరమైనటువంటి విజయాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి. సద్గురువుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి. తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ. పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహము. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం,
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.